డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బడ్జెట్ అనౌన్స్మెంట్ రోజు, బడ్జెట్ తర్వాత కూడా గోల్డ్, సిల్వర్ హ్యూజ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ వల్ల స్టాక్ మార్కెట్ ఒకటే కాదు, ఈవెన్ కమాడిటీస్లో కూడా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ స్ట్రక్చర్ అనుకోండి, ఏదైనా మేజర్ డెసిషన్ అనౌన్స్మెంట్స్ అనుకోండి, వాటి వలన కూడా డాలర్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది, బాండ్ రేట్స్లో అవకాశం ఉంది, అలాగే కమాడిటీస్లో అవకాశం ఉంది, అలాగే ప్రెషస్ మెటల్స్ గోల్డ్, సిల్వర్లో కూడా మార్పులు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మనం కరెంట్గా లాస్ట్ 3-4 days నుంచి ఎప్పుడైతే యుఎస్లో ఇన్ఫ్లేషన్ అనౌన్స్మెంట్స్ వచ్చాక గోల్డ్, సిల్వర్ ప్రైజెస్లో చాలా కరెక్షన్ చూసాం. బట్ ఆల్ టైమ్ హై లెవెల్ నుంచి ఆ కరెక్షన్ చూసాం. ఆల్ టైమ్ హై లెవెల్స్ టచ్ అయ్యి అక్కడి నుంచి రియాక్షన్స్ చూస్తూ ఉన్నాం. కరెంట్గా గోల్డ్ విషయానికి వస్తే, గోల్డ్ ఫ్యూచర్స్ కరెంట్ మంత్ కాంట్రాక్ట్లో చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ సపోర్ట్ 72,800-900 లెవెల్స్లో, కరెంట్ లెవెల్స్లో చూస్తూ ఉన్నాం. సో ఈ పర్టికులర్ లెవెల్ హోల్డ్ చేయగలిగితే మనకు అప్పర్ సైడ్ 73,000 అండ్ 73,500 లెవెల్స్ ఒక కీలకమైన రెసిస్టెన్స్గా మనం చూడొచ్చు. టెక్నికల్గా ఇంకా లోవర్ లెవెల్స్ మనం చూడగలిగితే 72,700 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. బిలో దాట్ మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ 72,150 అండ్ 72,000, 71,900 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. బై ఎనీ ఛాన్స్ ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్తోని లేదా ఇంటర్నేషనల్ అనౌన్స్మెంట్స్తోని ఎనీ డౌన్ సైడ్ రియాక్షన్లో మనకు 71,900 అండ్ 72,000 ఒక ఇంపార్టెంట్ మేజర్ సపోర్ట్గా మనం గోల్డ్లో చూడొచ్చు. ఒక పాజిటివ్ పాయింట్ గోల్డ్కి ఏంటంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది, ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్ అనేది ఉంది. సో ఈ పర్టికులర్ డిప్ ఆల్మోస్ట్ 74,500 నుంచి 72,500, 72,800 వరకు ఏదైతే మనం దాదాపుగా ఒక 2,000 పాయింట్స్ రియాక్షన్ చూసామో, ఇది ఓన్లీ ఒక ప్రాఫిట్ బుకింగ్ అండ్ సమ్ నర్వస్నెస్, సమ్ సెల్లింగ్ వల్ల రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. బట్ పాజిటివ్ ట్రెండ్ ఇంటాక్ట్గా ఉంది కరెంట్ సిట్యుయేషన్లో. సో మనకు 71,900, 72,000 ఒక ఇంట్రెస్టింగ్ సపోర్ట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ సిల్వర్ వెరీ వాలటైల్, అండ్ ఈ అనౌన్స్మెంట్స్తోని ఇంకా వాలటైల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడర్స్ స్టే అవే, బికాస్ వాలటైల్ చాలా ఉండి స్పెక్యులేటివ్ మూవ్స్ సిల్వర్లో చాలా వచ్చే అవకాశం ఉంది. సో సిల్వర్ ఈ అనౌన్స్మెంట్స్లో ఇంకా వాలటైల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి డే ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్, స్పెక్యులేటర్స్ సిల్వర్ నుంచి స్టే అవే. నాట్ సజెస్టబుల్, బికాస్ హ్యూజ్ రియాక్షన్స్, హ్యూజ్ కరెక్షన్స్, హ్యూజ్ రైజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిల్వర్ నుంచి దూరం ఉండడమే బెటర్. సిల్వర్ అప్లికేషన్స్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. కరెంట్గా గోల్డ్ ప్రైజెస్ ఆకాశాన్ని అంటుతుంటే సిల్వర్ని గోల్డ్లా యూజ్ చేసే చేంజ్ ఓవర్ అవుతూ ఉంది. అంటే సిల్వర్ ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్లా కనపడతా ఉన్నాయి, అండ్ ఆ ప్రొడక్ట్స్ని సిల్వర్తో తయారు చేసే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. కాబట్టి ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎనీ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ కూడా ప్రాముఖ్యత వస్తుంది. కాబట్టి సిల్వర్ అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. సో సిల్వర్ చార్ట్లో ఏదైతే పాజిటివ్ ట్రెండ్ ఉందో, దానికి ఇలాంటి అప్లికేషన్స్ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ ఎస్టాబ్లిష్గా ఉండే అవకాశం మాత్రం డెఫినెట్గా కనబడుతుంది. బట్ హవెవర్ ఈ వాలటిలిటీ వలన సిల్వర్ రియాక్షన్స్ హ్యూజ్ ఉండడం వలన మనకు బాటమ్ సైడ్లో ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వచ్చేసి 87,200 లెవెల్లో ఒక గ్యాప్ కవరింగ్ మాత్రం టెక్నికల్గా సిల్వర్ ఫ్యూచర్స్ కరెంట్ మంత్ కాంట్రాక్ట్లో కనబడుతుంది. 87,200 ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మేజర్ సపోర్ట్ 86,300 to 200 లెవెల్స్ ఇంపార్టెంట్ సపోర్ట్గా మనం చూడొచ్చు. ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్లో హ్యూజ్ రియాక్షన్ సిల్వర్లో డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ కూడా మనకు టచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. అప్పర్ సైడ్లో మనకు ఒక గ్యాప్ మాత్రం ఇక్కడ కనబడుతుంది. 91,700లో ఒక గ్యాప్ కనబడుతూ ఉంది. ఆ గ్యాప్ ఈ వాలటిలిటీలో కూడా టచ్ చేసే అవకాశం ఉంది. హవెవర్ రీసెంట్ టాప్ ఆల్మోస్ట్ 94,000 లెవెల్ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ 3 times డైలీ చార్ట్లో అక్కడ
సెల్లింగ్ వచ్చి హ్యూజ్ కరెక్షన్ మనకు 89,000 వరకు, 94,000 నుంచి 89,000 వరకు కరెంట్గా ఆల్మోస్ట్ 5 to 6% రియాక్షన్ మనం డౌన్ సైడ్ చూస్తూ ఉన్నాం. బట్ ఎనీ డిప్ టువర్డ్స్ 86,000 and 87,000 కెన్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్. ట్రేడర్స్కి కూడా షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ, లాంగ్ వెళ్ళడానికి కూడా ఒక ఆపర్చునిటీ మాత్రం కనబడుతుంది. ఇన్వెస్టర్స్ 86,000, 87,000 వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ వ్యూతోని కూడా ఒక అప్లికేషన్గా, ఒక ఇన్వెస్ట్మెంట్గా, ఒక ఆపర్చునిటీ ఆలోచన చేయొచ్చు. అలాగే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ పర్టికులర్ డిప్ వస్తుందో ఆ పర్టికులర్ డిప్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బడ్జెట్ టైం ఈజ్ జనరలీ ఈవెంట్ టైం. ఈవెంట్ టైంలో మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది స్టాక్ మార్కెట్లోనే కాదు, ఇందులో కూడా హ్యూజ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సిల్వర్ డీల్ చేస్తారో, గోల్డ్ డీల్ చేస్తారో వారికి ఇది ఒక సదవకాశంగా మనం చూడొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం డిప్లో మనకి 86,200, 86,000 లెవెల్లో ఒక మంచి ఆపర్చునిటీ, అలాగే 87,000, 87,200లో ఒక సపోర్ట్, అండ్ 94,000లో మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం 94,000లో కనబడుతుంది. 94,000 నెక్స్ట్ క్రాస్ ఓవర్ అవ్వగలిగితే 95,900 to 96,000 హ్యూజ్ రెసిస్టెన్స్. సో ట్రేడర్స్కి 95,900, 800 to 96,000 ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ షార్టింగ్. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్టిల్ హోల్డ్ చేయాలనేసి ఒక క్లారిటీ అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఆ లెవెల్స్ క్రాస్ అవ్వగలిగితే మనం గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 6 months హ్యూజ్ మూమెంట్ మాత్రం మనం గోల్డ్, సిల్వర్లో చూసే అవకాశం మాత్రం ఉంది. డిమాండ్ అనేది ఇంకా స్టార్ట్ అవబోతుంది ఈ పెళ్ళిళ్ళ సీజన్ వల్ల. కాబట్టి గోల్డ్, సిల్వర్లో హ్యూజ్ బయింగ్ బాటమ్ లెవెల్స్లో వచ్చే అవకాశం మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా, చార్ట్ పరంగా, సిట్యుయేషన్ పరంగా, ఈవెంట్ పరంగా, అన్ని విధాలుగా డెఫినెట్గా అక్కడ ఒక ఆపర్చునిటీ మాత్రం మనకు కనపడతా ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో ఆ లెవెల్స్ కోసం మనం వెయిట్ చేసి కరెక్ట్గా ట్రేడ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చార్ట్ పరంగా మనకు తెలుస్తుంది. బట్ ఈ వాలటిలిటీలో కూర్చోవాలనుకుంటే మాత్రం ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టర్స్ ఈ వాలటిలిటీలో, ఈ డిప్లో ఒక సదవకాశంగా చూసి ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. లాస్ట్ 2-3 months బ్యాక్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆపర్చునిటీ వచ్చిందో ట్రేడర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఇన్వెస్టర్స్ కూడా మంచి ఆపర్చునిటీ వచ్చింది. అగైన్ ఇప్పుడు వచ్చింది, దీని తర్వాత మళ్ళీ వస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది, ప్రైజెస్ అన్నీ ఇంకా పికప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సిల్వర్ని ఒక జ్యువెలరీ రూపంలో గోల్డ్కి ఆల్టర్నేటివ్గా ఉపయోగం చూస్తూ ఉన్నాం. అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్లో, వీటిలో మనకు ఈ సిల్వర్ని అప్లికేషన్స్ పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఈ పాజిటివ్ అప్ ట్రెండ్ అనేది సిల్వర్లో కంటిన్యూ చేసే అవకాశం ఉన్నా మనకి వాలటిలిటీ, సిల్వర్లో ఉన్న స్పెక్యులేటివ్ మూవ్స్ అనేది హ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఈ డిప్లో ఒక ఆపర్చునిటీస్ ఇన్వెస్టర్స్కి మాత్రం డెఫినెట్గా కనపడతా ఉంది. సో ఈ లెవెల్స్ 86,200, 87,200, 94,000, 96,000 ఈ 4 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్స్లో ఒక మంచి ఆపర్చునిటీ మనకు సిల్వర్లో కనపడతా ఉంది. హ్యాపీ ట్రేడింగ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.